సార్, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుంది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకి గ్యారంటీ లేదు అని ప్రతిపక్షాలు మీ గురించి చాలా నెగెటివ్‌గా, అంటే ఇది కామనే కావచ్చు. కానీ వాళ్ళకి మీరేం చెప్తారు? అర్థం పర్థం లేనటువంటి వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. సో వాళ్ళకి సమాజం అన్న గ్యారంటీలు అసలు ఎందుకు ఇచ్చారు ఏంటన్న బాధ్యత లేనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. మేము చెప్పిన గ్యారంటీలు ఏదో కేవలం అధికారం కోసం చెప్పిన గ్యారంటీలు కాదు, ఆ బాధ్యతగా భావించి చెప్పాను. మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు అవి చెందాలని కోరుకునేటువంటి. ఉదాహరణకి చాలామంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళ కోసం గ్యారంటీ ప్రకటించారు. అది మా బాధ్యత. వి ఫీల్ ఇట్ ఈస్ ఆ రెస్పాన్సిబిలిటీ. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంకా ఉంటారు, ఒక భార్య, భర్త, పిల్లలు. ఇల్లు లేకుండా ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ చీకట్లో పడుకోవడానికి కూడా లేకుండా స్థావరం ఉంటాం. ఇంకా ఇంకెక్కడ సమాజం. సో డెఫినెట్గా మేము గ్యారంటీగా ప్రకటించాము, ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ఉండే క్వశ్చన్ అందరికీ ఇల్లు ఇస్తాము. అట్లాగే ఇంకోటి కూడా ప్రకటించాం, చాలా లోతుగా ఆలోచన చేయవలసింది. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాము. వీ ఫీల్ ఇట్ ఈస్ ఆ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. ఈ గ్లోబలైజేషన్ జరిగే ప్రక్రియలో చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి విద్య, ఆ మాధ్యమం, ఆ భాష, ఇవన్నీ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వస్తేనే ఆ పోటీ ప్రపంచంలో తట్టుకొని బతకగలుగుతున్నాం. సో డెఫినెట్గా మనం విద్యాపరంగా ఖర్చు పెట్టేటువంటి వేలాది కోట్ల రూపాయలు ప్రాపర్గా ఆ గ్లోబలైజేషన్ వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండే స్కూల్స్ని మనం కింది స్థాయి నుంచి ఇప్పుడైనా మొదలు పెట్టకపోతే భవిష్యత్తులో ఇంకా నిర్వహణ ఇబ్బంది పడతారు. అందుకోసం వీ ఫెల్ట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ డూ దట్. అట్లాగే స్టూడెంట్స్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము. ఇచ్చినటువంటి వాళ్ళు చదువుకున్న తర్వాత ఇవాళ ఏంటి రకరకాల ఇంటర్వ్యూస్ పోతూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూస్ పోయే ప్రక్రియలో రకరకాల కోచింగ్లు అవసరం అవుతుంది. ప్రపంచం మొత్తం ఒక స్మాల్ విలేజ్ లాగా మారిపోయింది. ఎవరెవరో ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు, చదువుకు అప్లై చేసుకుంటారు. కానీ వీటన్నిటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, చదువు అయిపోయింది. కానీ వీటన్నిటికి కావాల్సిన ఖర్చు డబ్బులు లేవు అవుతున్నారు. తిరిగి తల్లిదండ్రులు పోయి డబ్బులు అడిగే పరిస్థితి లేదు, కూలినాలు చేసుకునేటువంటి. అందుకోసం వి థాట్ ఎస్, ఇంత హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసిన తర్వాత, ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత దిస్ బ్రెయిన్ షుడ్ నాట్ గో వేస్ట్. సో ఆ బ్రెయిన్ని ఇంకా ముందుకు పంపించాల్సింది. దాని ద్వారానే మనకి ఆదాయం వస్తుంది రేపు పొద్దున, దాని ద్వారానే సొసైటీ బాగుపడుతుంది. అందుకోసమే 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇస్తూ ఉంటుంది. ఈమె బై కంప్యూటర్. ఒక ఇంటర్వ్యూ పోవాలంటే సూట్ కుట్టించుకోవాలా, టై కొనుక్కోవాలా, బూట్ కావాలి, ఒక ప్రాపర్ ఫార్మల్ డ్రెస్ కావాలి, వేసుకొని వెళ్తారు. డబ్బులు కావాలి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి పోవాలి, కోచింగ్ సెంటర్ పోవాలి, కావాలి డబ్బులు. ఇటువంటి వాటి అన్ని చదువు పూర్తయ్యేంత వరకు అతను వాడుకోవడానికి 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పి ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. అదేదో మేమేదో అతను దానం చేస్తున్నట్టుగా భావించట్లే. మన సమాజాన్ని మనం నిర్మించుకోవటానికి మనం పెడుతున్నట్టు పెట్టుబడిగా చూస్తున్నాము. అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తే ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు కొంత ఆర్థికంగా ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకై వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ధైర్యం, శక్తి ఇంకా పెంపొందుతుంది. ఆ ధైర్యం, శక్తి పెంపొందినప్పుడు వాళ్ళు చేసే ప్రణాళికలు కానీ, ఆ ఖర్చు పెట్టే విధానంలో కానీ ఆర్థిక సమాజానికి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మేము అనౌన్స్ చేసిన ప్రతి గ్యారంటీ, ఉదాహరణకు వ్యవసాయానికి భూమి లేని రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తాను. అసలు భూమే లేదు, వాళ్ళకి ఆదాయమే లేదు, రెక్కల కష్టమే. వాళ్ళ ఏ రోజుకి ఆ రోజు కంటే ఒక్కసారి ఆలోచించండి. భూమి లేనటువంటి నిరుపేద ప్రజలు, ఉద్యోగాలు లేనటువంటి నిరుపేద ప్రజలు, అంతేగా. వాళ్ళకేం మంత్లీ శాలరీస్ ఉండవు, భూమి లేదు, సంవత్సరం ఆదాయం వచ్చేది. అంటే ఏ రోజు కూలిపోతే ఆ రోజు వచ్చే ఆదాయంతో ఆ రోజు సరుకులు కొనుక్కొని తిని బతకాలి. ఒక్కరోజు వాళ్ళకి జనందలినో లేకపోతే ఒంట్లో బాగాలేనో ఇంట్లో పడుకున్నారు అనుకో, ఇంటిల్లి పాది పస్తేగా. సో ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ గురించి మనకు బాధ్యత లేదా? అందుకోసం వాళ్ళకు 12,000 రూపాయలు
గ్యారంటీగా ప్రకటించాం. సో వీ ఫీల్ ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్లా మేము ప్రకటించిన ప్రతిదీ కూడా లోతుగా అధ్యయనం చేసి ఈ సమాజ నిర్మాణంలో అవసరం ఉన్నటువంటి వాటిని చేశాం. తద్వారా ఈ మానవ వనరులు బలోపేతంగా తయారై తిరిగి వాళ్ళ శక్తి జిఎస్డిపి అంటే ఈ రాష్ట్ర స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్కి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. తద్వారా మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. సార్, ఫైనల్గా మిమ్మల్ని గెలిపించిన, మీకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన మధిర నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు సార్? మధిర నియోజకవర్గ ప్రజలకి ఎనలేని కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఏమైనా చేయబోతున్నారా సార్? మధిర నా ప్రాణం సార్. డెఫినెట్గా మధిర నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు అనేక రకాలైన ప్రణాళికలు ఉన్నాయి. వ్యవసాయ పరంగా, ఉద్యోగాల కల్పన పరంగా, పారిశ్రామిక పరంగా, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొన్ని ఆలోచనలు నాకు, ముఖ్యంగా మహిళల ఎంపవర్మెంట్ కోసం చేసే ఒక ప్రణాళిక కూడా ఉంది. నా దగ్గర ఇందిరమ్మ డైరీ అని, దాన్ని వీటన్నిటిని అమలు చేస్తుంది. వాటితో అంటే నేను నాకు అదొక సాటిస్ఫాక్షన్, నా తృప్తి కోసం వాళ్ళంతా ఆదరించి నన్ను గెలిపించి దీవించి పంపించారు కాబట్టి తప్పనిసరిగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారని, తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, అధిష్టానం ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని డిప్యూటీ సీఎం ఫినాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు ఇప్పుడే మనతో చెప్పడం జరిగింది. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.